ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఒక డ్రైవర్ నిర్లక్ష్యం, అతి వేగం 5గురు ప్రాణాలను బలి తీసుకుంది. ఇప్పటికే మనం చూస్తున్నాం ఘోరమైన దుర్ఘటనలు, రోడ్డు ప్రమాదాలు. అతి వేగంగా దూసుకు వెళ్తూ వాహనాలు ఎలా పల్టీ కొడుతున్నాయో, మరొక వాహనాలపైకి ఎలా దూసుకు వెళ్తున్నాయో. సో అనవసరంగా అందులో ఉన్నటువంటి ప్రయాణిస్తున్నటువంటి అమాయకుల ప్రాణాలు పోతున్నాయి. కర్నూలు బస్సు ప్రమాదం తర్వాత కూడా ఎన్నో ప్రమాదాలు చూసాం. ఇప్పుడు పల్నాడు జిల్లా చిలకలూరిపేట బైపాస్ వద్ద జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో ఆ కారులో ప్రయాణిస్తున్న 5గురు కూడా మృతి చెందినటువంటి దుర్ఘటన చాలా బాధాకరమైన విషయం. ఇక్కడ గుంటూరు నుంచి ఒంగోలు వైపు వెళ్తున్నటువంటి కారు కంటైనర్ను ఢీకొట్టింది. అది ఫుల్గా ట్రాక్టర్ లోడ్తో ఉన్నటువంటి కంటైనర్ ఎగ్జాక్ట్లీ పల్నాడు చిలకలూరిపేట బైపాస్ దగ్గరకు వచ్చేటప్పటికి ఆ కంటైనర్ను అతి వేగంగా దూసుకొస్తున్న ఈ కారు బలంగా ఢీకొట్టడం వల్ల పూర్తిగా కారు అయితే నుజ్జు నుజ్జైంది. ఇంక అందులో ప్రయాణిస్తున్న వారు 6గురు అయితే అప్పటికే 5గురు మృత్యువాత పడినటువంటి దారుణమైన ఘటన. మరొకరు గుంటూరు జీజీహెచ్లో ఇప్పుడు అత్యవసరమైనటువంటి చికిత్సలో ఉన్నారు. కానీ ఎంత బాధాకరమైన ఘటనలు అంటే, రోడ్డు ప్రమాదం జరుగుతుందంటే చాలు గుండెలు గుబేలుమంటున్నాయి, ఒళ్ళు వణుకు పుడుతోంది. ఎందుకంటే ఎప్పుడు ఎటు నుంచి ఏ వాహనం ఎలా దూసుకొస్తుందో తెలియదు. ఎందుకు అంటే ఖచ్చితంగా చెప్పొచ్చు, అతి వేగం, నిర్లక్ష్యం, అర్జెంటుగా వెళ్ళిపోవాలనే కానీ వాళ్ళ ప్రాణాలకు ఏదైనా అవుతాయా? వారు కారు కానీ ఏదైనా వాహనం నడుపుతున్నప్పుడు అందులో ఉన్నవారి పరిస్థితి ఏంటి? చుట్టుపక్కల వాళ్ళకి కూడా ప్రమాదంకి కారణమవుతామా అని కనీస ఆలోచన కూడా లేకుండా దూసుకుపోతున్నారు. ఇప్పుడు ఇందులో మృతి చెందినటువంటి ఈ స్టూడెంట్స్ అందరూ కూడా బీటెక్ చదువుతున్నారు. విజ్ఞాన్ యూనివర్సిటీకి చెందినటువంటి విద్యార్థులుగా తెలుస్తుంది. అయ్యప్ప మాలలో ఉన్నారు, అయ్యప్ప దీక్షలో ఉన్నారు. అయ్యో అయ్యప్ప, ఇంత ఘోరమా, అయ్యో దేవుడా, ఇంత ఘోరం జరిగిపోయిందా అంటూ అందరూ కూడా తీవ్రంగా కన్నీటి పర్యంతం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎవరో ఒకరి నిర్లక్ష్యమే కానీ ఎంతమంది ప్రాణాలను బలి తీసుకుందో ఇక్కడ అర్థమవుతోంది. ఆ డ్రైవర్కి మరి అంత అర్జెంట్ ఏమొచ్చిందో తెలియదు, కానీ అతి వేగంగా దూసుకుపోయే వాయు వేగంతో కారును పోనిస్తున్నాడు. అంతలోనే ఇప్పటికీ మనం చూస్తూ ఉంటాం, హైవేల పైన ఏమి మనకి అడ్డు రావు అని అనుకునే ఆలోచనతో చాలామంది జయ్యోని వెళ్తోంది కదా అని వాహన వేగాన్ని పెంచుతూ ఉంటారు. కనీసం కంట్రోల్ ఉండదు. ఒకవేళ ఏదైనా సడన్గా అడ్డుగా వచ్చినా కూడా దాన్ని కంట్రోల్ చేసే పరిస్థితి ఉండదు అని తెలిసి కూడా అతి వేగంగా పోనిచ్చి ఇలా ప్రమాదాలకు కారణమవుతున్నారు. అందులో అయ్యప్ప దీక్షలో 3 ఉన్నారు. ఇంకొకరు గోవిందమాలలో ఉన్నట్టు కూడా తెలుస్తోంది. కానీ ఆ దీక్షలోనే, ఆ మాలలోనే వారు అలా కన్నుమూయటం, అందులోనూ వారు అయ్యప్ప భజనకు వెళ్తున్నారట. సో అక్కడ అంత అర్జెంట్ పని కూడా ఏమీ ఉండదు, కొంచెం నెమ్మదిగానైనా వెళ్ళొచ్చు. ఒకవేళ ఏదైనా ఎగ్జామ్స్ కానీ వాటికి ఎమర్జెన్సీ పర్పస్గా వెళ్ళినప్పుడు కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యి అంటే సమయానికి ముందే చేరుకుంటే కూడా ఇట్లాంటి ప్రమాదాలు ఉండవు. కానీ వీళ్ళు మొత్తం ఈ కారులో ప్రయాణిస్తున్న మొత్తం ఈ 6గురు కూడా, అంటే డ్రైవర్తో పాటు కలిపితే 6గురు కూడా అయ్యప్ప స్వామి పూజకు వెళ్తున్నటువంటి పరిస్థితిలోని ఇలాంటి ఘోరమైన ప్రమాదం జరగటం అంటే ఊహించడానికి కూడా చాలా కష్టంగా ఉంది. ఆ కుటుంబాలు తీవ్రంగా రోధిస్తున్నాయి. ఎందుకంటే చదువుకుంటున్నారు, మంచి భవిష్యత్తు ఉన్నటువంటి పిల్లలు ఇలా ఒకే దుర్ఘటనలో ఇంతమంది ప్రాణాలు పోగొట్టుకోవడం అంటే అసలు జీర్ణించుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంది. అతి వేగం ప్రమాదాలకు ప్రధానమైన కారణం అతి వేగమే అవుతోంది. ఎప్పుడు ఏ వాహనం ఎటువైపు నుంచి దూసుకొస్తుందో, ఎగిరి పడుతుందో, మనుషుల మీదకే ఎక్కేస్తోందో అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నాయి. కొన్ని చోట్ల ఫిట్నెస్ లేని వాహనాలని రోడ్లపైకి ఎక్కించి కూడా ప్రమాదాలకు కారణమవుతున్నారు. మనుషుల ప్రాణాలు పోవటానికి కూడా కారణమవుతున్నటువంటి పరిస్థితి. కానీ ఈ కార్లు చూస్తున్నాం కదా, ఎంత వేగంగా పోనిస్తున్నారంటే అట్లీస్ట్ అట్లాంటి పరిస్థితి ఏదైనా వచ్చున్నా కూడా వాహనాన్ని అదుపు చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మీ ప్రాణాలు కూడా పోతాయనే ఆలోచన ఎందుకు ఉండట్లేదు? మీపైన ఆధారపడే కుటుంబ సభ్యులు ఏమైపోతారు అనే కనీస ఆలోచన, విజ్ఞత ఎందుకు ఉండటం లేదు అర్థం కావట్లేదు. ఇప్పటికే తరచుగా చాలా ఘోరమైన, నార్మల్గా ఉన్నటువంటి ప్రమాదాలు కదా, ఘోరమైన రోడ్డు ప్రమాదాలు చూస్తున్నాం. అంటే దాని నుంచి మనం చాలా విషయాలు నేర్చుకోవాల్సి ఉంటుంది. అమ్మో, ఎప్పుడు ఎలాంటి ప్రమాదం ఎలా జరుగుతుందో తెలీదు. మనం తిన్నగా వెళ్ళినా ఇంకెవరైనా మన ప్రమాదానికి కారణమవుతారో తెలీదు. ఇలాంటి ఆలోచన మన మైండ్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మన వేగాన్ని తగ్గించుకుంటాం, మన ప్రయాణాన్ని సురక్షితంగా కొనసాగించాలనుకుంటాం. మనపైన ఆధారపడిన కుటుంబ సభ్యుల గురించి మన మైండ్లోకి వచ్చేస్తుంది. కానీ ఇక్కడ కొంతమంది నిర్లక్ష్యం, ఒకే ఒక డ్రైవర్, ఒకే ఒక వ్యక్తి ఆలోచన, నిర్లక్ష్యం,
అతను స్పీడ్గా వెళ్ళిపోవాలని ఆలోచన అంతే వాయు వేగంలో ఆ ప్రాణాలను గాల్లో కలిసిపోయేలా చేసింది. బట్ పల్నాడు చిలకలూరిపేట బైపాస్ వద్ద జరిగినటువంటి ఘోరమైన రోడ్డు ప్రమాదానికి సంబంధించి చాలా బాధాకరమైన దృశ్యాలు. ఆ కంటైనర్లోనికి పూర్తిగా వీళ్ళు ప్రయాణిస్తున్న కారు పూర్తిగా చొచ్చుకుపోయి నుజ్జు నుజ్జు అయిపోవడం వల్ల క్రేన్ల సహాయంతో దాన్ని వేరు చేయాల్సినటువంటి పరిస్థితి. ఒక వెహికల్కి అలాంటి పరిస్థితి ఉంటే మానవ శరీరం ఎంత సెన్సిటివ్గా ఉంటుందో తెలుసు. ఊహించడానికి కూడా చాలా కష్టంగా ఉంది. ఆ మృతదేహాలను వేరు చేసినప్పుడు అయ్యప్ప దీక్షలోనే ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మృతదేహాలు చూసి కూడా అందరూ చలించిపోయినటువంటి పరిస్థితి, తీవ్ర కన్నీటి పర్యంతమైన పరిస్థితి. పూర్తిగా ఈ రోడ్డు ప్రమాదంతో, ఈ దుర్ఘటనతో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఖచ్చితంగా చెప్పొచ్చు, ఎంతోమంది తల్లిదండ్రులు తమ బిడ్డల్ని పోగొట్టుకుంటున్నారు రోడ్డు ప్రమాదాలు. ఎంతోమంది కుటుంబ పెద్దల్ని పోగొట్టుకుంటున్నారు. ఎంతోమంది శరీర అవయవాలు పూర్తిగా పని చేయలేనటువంటి పరిస్థితిలో మంచాలకి పరిమితం అయిపోతూ ఆర్థికంగా చితికిపోతున్నారు. కేవలం నిర్లక్ష్యం నుంచి కారణం ప్రమాదాలు జరగటం. ప్రమాదాల్లో ఈ స్థాయి పరిస్థితులు వస్తున్నాయి. కనీసం ఒక్కసారి మన వేగాన్ని తగ్గించుకుంటే, ఒక్కసారి మన ఆలోచనని సరి చేసుకుంటే మాత్రం ఈ ప్రమాదాలని అరికట్టవచ్చు. ఇక్కడ కంటైనర్ అనేది ఒక్కొక్క అనాలిసిస్ వస్తుంది. అప్పటికే ఒక కారు వాళ్ళని ఓవర్టేక్ చేస్తోంది ఆ కంటైనర్ని. అది సడన్గా కంటైనర్ ముందుకు వెళ్ళటం వల్ల ఈ కంటైనర్ కాస్త స్లో అయిందని, ఇప్పుడు ఈ బీటెక్ విద్యార్థులు అయ్యప్ప మాల్లో వీళ్ళు ప్రయాణిస్తున్న కారు వెళ్ళి అంతే వేగంగా అప్పటికే అది వెళ్తున్నటువంటి కారు కంటైనర్ను ఢీకొందని, మరొక వైపు ఆర్టీఓ అధికారులు ఎవరో ఈ కంటైనర్ని సంబంధించినటువంటి వాహన తనిఖీలు జరుగుతూ ఉండగా కంటైనర్ స్లో అయింది, అందుకే ఈ ప్రమాదం జరిగిందని. బట్ ఒకటి ఇక్కడ ప్రమాదానికి గురైన కారు గురించే కాదు, రోడ్డు పైన ఒకే వేగంతో ప్రయాణిస్తూ కారణాలు ఏవైనా కావచ్చు. సడన్గా వాళ్ళు ఆ కార్ని కానీ ఆ వాహనాన్ని ఆపేటప్పుడు వెనక నుంచి కూడా ముందు వాహనాన్ని ఫాలో అవుతూ డ్రైవింగ్ చేసేవాళ్ళు మనకు రోడ్లపైన కనపడుతూ ఉంటారు. ఇక్కడ ఒకరు ఆగితే ఆ వెనకాతలు వచ్చేవారు కూడా ఆ వేగాన్ని కంట్రోల్ చేసుకోలేక అక్కడ ఆగుతారు. ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా మనందరం ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిందే. పోలీస్ వ్యవస్థ కూడా ఇట్లాంటి వేగంగా వాహనాలు నడుపుతూ ట్రేస్ అవుట్ అయిన కేసుల్లో వీళ్ళు ఓవర్ స్పీడ్ ఉంది అంటే కనుక వాళ్ళకి కొద్దిగా ఛాన్స్ ఇవ్వాలి. 2-3 ఛాన్సులు ఇచ్చి ఇక మూడోసారి వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ లాంటివి రద్దు చేస్తే కానీ వాళ్ళ వేగాన్ని తగ్గించుకోలేరు. వాళ్ళ వేగం తగ్గకపోతే మాత్రం ప్రమాదాలు కూడా ఆగవు. ఇట్లాంటి మీ దగ్గర ఉన్నటువంటి వాల్యుబుల్ సజెషన్స్ కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇప్పటికే ఘోరమైన ప్రమాదాలను మనం చూస్తున్నాం. ఇది పోలీసు వ్యవస్థ పైన, ప్రభుత్వాలపైన ఎంత బాధ్యత ఉందో వ్యక్తిగతంగా కూడా ప్రతి ఒక్కరూ సెల్ఫ్ కేర్ తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇప్పటికే మనం కొన్ని రీల్స్లో చూస్తాం, మీరు ప్రయాణిస్తున్న స్టీరింగ్ ఏదైతే మీరు వాహనం నడపడానికి ఉపయోగించే స్టీరింగ్ పైన అట్లీస్ట్ మీకు నచ్చిన వాళ్ళ పిక్, ఆ ఫోటో పెట్టుకోండి. వాళ్ళ గురించి వాళ్ళని మీరు మైండ్లో పెట్టుకోనైనా మీ వేగాన్ని తగ్గించుకుంటారు, నిర్లక్ష్యాన్ని వదిలేస్తారు అంటూ కూడా కొంతమంది వాల్యుబుల్ సజెషన్స్ ఇస్తున్నారు. అట్లాంటి సజెషన్స్ రోడ్డు ప్రమాదాలు తగ్గటానికి, ఈ వేగాన్ని నియంత్రించడానికి మీ దగ్గర ఏమైనా వాల్యుబుల్ సజెషన్స్ ఉంటే కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.